ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పరిపాలనా రాజధాని విషయంలో మీ చాయిస్ విశాఖపట్నం విజయవాడ? సార్ ఒకటి చెప్పనా మీకు, ఇవాళ నేను విజయవాడ ఎంపీగా 10 ఏళ్ళు, ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిందా. నేను ఎన్నిసార్లు వెళ్ళుంటా సెక్రటరియట్ కి, నేను ఎన్నిసార్లు వెళ్ళుంటా హైకోర్టుకి, నేను ఎన్నిసార్లు వెళ్ళుంటా సీఎంఓకి ఒక ఎంపీగా. సార్ నేను గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్ పెడితే సెక్రటరియట్కి వెళ్ళా, లేదా నేను ఎప్పుడు వెళ్ళా. నాకే సెక్రటరియట్ తో పని లేనప్పుడు, నాకే సీఎంఓతో పని లేనప్పుడు, నాకే హైకోర్టుతో పని లేనప్పుడు కామన్ మ్యాన్ కి ఏం పని ఉంటుంది? రాజధాని అనే దాంతో కామన్ మ్యాన్ అవసరం లేదు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూస్తే ఇవాళ విలేజ్ సెక్రటరియట్ వ్యవస్థ ప్రమాణమైన వ్యవస్థ అది. ఇవాళ నేను కూడా అంతకుముందు అంత డీప్ గా చూడాల. సెక్రటరియట్లు పెట్టారంటే ఏదో అవుతుంది కానీ నేను వెళ్ళి నిజంగా దాన్ని చూసి నాకే ఆశ్చర్యం అనమాట. కామన్ మ్యాన్ కి ఎవరికి కూడా మండల హెడ్ క్వార్టర్స్ కి వెళ్లే పని లేదు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లే పని లేదు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వెళ్లే పని లేదు, రాజధానికి వెళ్లే పని లేదు. నీకు కావాల్సినటువంటి 500 రకాలైనటువంటి సర్వీసెస్ ఒక వాలంటరీ ఫోన్ చేస్తే విలేజ్ సెక్రటరీ పనిచేస్తాం. సో నీకు కరప్షన్ తగ్గింది, వీళ్ళ తిరుగుడు అయ్యే ఖర్చులు తగ్గినాయి ప్రజలకి. అట్ ది సేమ్ టైం ఒక పని మీద 10 సార్లు తిరిగితే 10 రోజులు కూలిపోగొట్టిన పని. ఓకే. సో నీకు రాజధాని ఎక్కడున్నా వాళ్ళు మీకు చూస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచిపోతుంది. ఎక్కడన్నా వాళ్ళు ఈవెన్ ఐటీ కంపెనీస్ చూస్తే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. నీకు ప్రజలకు కావాల్సింది పని అవ్వటం. రాజధాని ఎక్కడ ఉందంటే రాజధాని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ గా కావాలంటే రాజధాని కావాలి.